కొడాలి నానికి భారీ షాక్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలా కొడాలి నాని గారికి భారీ షాక్ ఇచ్చేసరికి ఒక్కసారిగా ప్రతి ఒక్కరు కూడా కంగు తిన్నారట. మరీ ముఖ్యంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ నేతలు అలాగే జనసేన కార్యకర్తలందరూ కూడా ఆశ్చర్యాలు వ్యక్తపరిచారట. కొడాలి నాని గారికి ఇలాంటి కీలకమైన వ్యాఖ్యలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఒక సంచలనాత్మకంగా మారుతుంది అంటే చెప్తూ ఉన్నారట. మరి జనసేనాని ఏం చేసినా ఎలా చేసినా కానీ ఖచ్చితంగా 10 మందికి ఉపయోగపడి పని మాత్రమే చేస్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన మాత్రం ఎల్లవేళలా ప్రజా సంక్షేమం కోసమే ఆరాటపడుతూ ఉన్న ఏకైక రాజకీయ నాయకుడని చెప్పాలి. అయితే మరి అలాంటి జనసేనాని కొడాలి నాని ఎప్పుడు చూసినా కానీ విమర్శలు గుప్పిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే కదా. వైఎస్ఆర్సీపీ నేత అయిన కొడాలి నాని జనసేనానిపై ఆ విమర్శలు గుప్పించడం మాత్రమే కాకుండా ఎప్పటికప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆయనని చిన్న చూపుగా మాట్లాడుతూనే ఉంటారు. అలాంటి కొడాలి నాని ఇప్పుడు స్వయంగా జనసేనాని దగ్గరికి వచ్చారట. రావడం మాత్రమే కాకుండా ఆయనతో మాట్లాడుతూ జనసేన పార్టీలో నేను మాత్రం లీనమైపోవాలని అనుకుంటున్నాను. ఈ పార్టీ ద్వారా ఎంతోమంది పేద ప్రజలకి సహాయం చేయాలని, మీరు చేస్తున్నటువంటి సహాయంలో చేయూతనివ్వాలని అనుకుంటున్నాను అంటూ కొడాలి నాని గారు చెప్పుకొచ్చారట. మరి దానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్న సంగతి తెలిసిందే. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి తన కింద ఉన్న ఇన్ఛార్జీలందరినీ కూడా చేంజ్ చేస్తున్న నేపథ్యం తెలిసిందే కదా. అందుకోసమని కొడాలి నాని మళ్ళీ టీడీపీ పార్టీకి జనసేన పార్టీకి పూర్వ వైభవాన్ని ఇవ్వాలని ఆలోచించారట. అయితే మరి కొడాలి నాని ఇలా చెప్పిన నేపథ్యంలో జనసేనాని ఎలా రియాక్ట్ అవుతాడు అంటూ అందరూ ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా జనసేనాని దీనికి ఒప్పుకొని కొడాలి నానికి భారీ షాక్ ఇచ్చారట. ఇక దీంతో కొడాలి నాని మాత్రం చాలా సంతోషించారట. మీరు ఒప్పుకుంటారని నేను కల్లో కూడా అనుకోలేదు అంటూ కొడాలి నాని చెప్పారట. కానీ జనసేనాని మాట్లాడుతూ మంచి చేయడం కోసం మీరు మనసు మార్చుకొని మరి మా దగ్గరికి వచ్చినప్పుడు ఆ మంచిని చేయడానికి మీకు సహాయం చేయడానికి నేను ఉండాలి కదా అంటూ జనసేనాని ఆన్సర్ ఇచ్చారట. ఇక దీంతో జై జనసేనాని అంటూ నినాదం చేశారట కొడాలి నాని.